అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భవిష్యత్తులో మళ్ళీ పాత రష్యాగా మారే అవకాశం ఉందన్న ఉద్దేశంతో రష్యా మీదకి ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టి చివరికి రష్యాకి వ్యతిరేకంగా నాటో దళాల్ని ఉక్రెయిన్‌లో పెడతామన్నటువంటి ఫీలర్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్‌తో రష్యా ఎళ్లి ఉక్రెయిన్ మీద దాడి చేసేదాకా రెచ్చగొట్టింది అమెరికా. అటు నాటో దేశాలు, ఇటు యూరోపియన్ దేశాలు దాదాపు 50 దేశాలు కలిసి ఉక్రెయిన్‌కి ఆయుధాలిచ్చి, డబ్బులిచ్చి వాళ్ళతో రష్యా మీద యుద్ధానికి పంపించింది. 4 సంవత్సరాలకు పైగా యుద్ధం జరుగుతానే ఉంది. నిన్న కాక మొన్న గూడా దాడులు చేసుకున్నారంటనే ఉన్నారు. ఇంత దాడుల్లో కూడా నిలబడ్డటువంటి రష్యా వేలాది మంది సైన్యాన్ని కోల్పోయింది. వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయింది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు నాశనం చేసుకుంది. ఇప్పుడు అది సంపాదించుకుంటోంది. అదే అమెరికా చేసిన తప్పు ఇరాన్ మీద దాడి. ఆ ఇరాన్‌ని రెచ్చగొట్టి ఇరాన్‌కి సాయం చేస్తూ, ఇరాన్ చేత అమెరికా మూలాలను దెబ్బతీస్తూ, అమెరికాకి చివరికి సంక్షోభాన్ని సృష్టించి, అమెరికాను నమ్ముకున్న గల్ఫ్ దేశాలకు సంక్షోభాన్ని సృష్టించి, తద్వారా తన ఆయిల్ మార్కెట్ చేసుకుంటూ దర్జాగా బతికేస్తోంది. ఇప్పుడు రష్యా రోజుకి 24 ఈ 20 రోజుల్లో $24 బిలియన్ సంపాదించిందంట. ఏకంగా $24 బిలియన్. 25 రోజుల యుద్ధంలో $24 బిలియన్ సంపాదించుకున్నటువంటి దేశంగా రికార్డ్ సాధించింది.